ఆ రాజుగాడు బయటికి వెళ్ళాడు. ఈ రోజు మనం పని చేయాల్సిన అవసరమే లేదు, ఇంచక్క ఆడుకోవచ్చు. అవునా? ఒక్క 10 నిమిషాలు ఖాళీగా కూర్చొని ఎన్ని రోజులైందిరా. ఈ రోజంతా ఏ పని చేయొద్దు, మీకు ఏం నచ్చితే అదే చేయండి. పదక్క ఆడుకుందాం. నాతో ఎప్పుడు ఆడు. ఇదిగో పట్టుకోండి. ఇక్కడ పట్టుకో. ఇటు 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 వేరా అక్క. అక్క, మన అమ్మ నాన్నలు ఎప్పుడు వస్తారు అక్క? ఏయ్ ఏయ్ లేగు. రేయ్ లేకరా. ఈడొకడు. రేయ్ లేగిపే. పొద్దు పొద్దున వచ్చి లేపాలి. రేయ్ లేకరా. లేగాలే. రేయ్ లేగు. కొడకల్లారా. తిందాం దా, ఆకలి వేస్తుంది. తినాలి కదా నువ్వు కూడా తినలేదు కదా.
టీ కావాలి. పిలుస్తుంటే పడగా దద్దమ్మ ఇప్పుడు గాల్లో చూస్తుంటాం. చదువుతున్నావా? వసే ఇంకెంతసేపే వస్తున్నావా? తెలుస్తుందిరా తీయత్తవా చూడరా ఫోన్లే కదని పనులు పెట్టుకుంటే ఇప్పుడు చూడు. ఇప్పుడు నీకు క్వాలిటీ ఫోన్ పెట్టాను అనుకో నీకు తెలుస్తుంది. అప్పుడు పెట్టమంటావా? చెప్పరా పెట్టమంటావా? చెప్పండి. అసలు ఏం అర్థం కావట్లేదే. అందరిలోనే నేను స్కూల్కి వెళ్ళి ఉంటే బాగుండేది. ఏ అమ్మ బొమ్మ, అమ్మ అసలు నేను నీకు గుర్తున్నానా అమ్మ? ఎందుకమ్మా ఇన్ని రోజులు నన్ను చూడడానికి రాలేదు? నేను నీకు ఒక్కసారి కూడా గుర్తు రాలేదా? ఈ నరకంలో నేను ఉండలేకపోతున్నానమ్మా. నేను ఒక్కసారి చూడాలనుందమ్మా. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమ్మా.
హలో అన్నా, అంతా రెడీ అన్నా. మొత్తం 9 మంది ఉన్నారన్నా. మీరు అలా అనకండి, నన్ను నమ్మండి. వీళ్ళని తీసుకొచ్చి ఒక 8 నెలలు అవుతుంది. అసలు వీళ్ళు పుట్టారని భూమి మీద ఆధారం మొత్తం మాయించేసేసాం. వీళ్ళ అమ్మ నాన్నలకైతే అసలు పుట్టారా చచ్చిపోయారో కూడా గుర్తులేదు అన్నా. వీళ్ళని తీసుకొచ్చింది మన వాళ్ళే అన్న, మీకేం ప్రాబ్లం రాదు. నన్ను నమ్మండి, నేను చూసుకుంటాను కదా. ఇదేమన్నా మనకు కొత్త, నేనుండగా మీకు భయం ఎందుకు అన్నా? మీకేం ప్రాబ్లం రాదన్నా, ఏమన్నా నేను చూసుకుంటాను కదా. అమ్మాయి కూడా రెడీ అన్నా, మీరు అడిగినట్టే ఫ్రెష్ అన్నా. మీరు సరే అంటే నేను రేపే అప్లోడ్ చేసేస్తాను అన్నా. నా పేమెంట్ నువ్వెక్కడ ఉన్నావు నాకు తెలిసే. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? ఏంటంటే నిన్నలు పోషించింది అవ్వా. చావే నా చేతిలో నీకు మూడిందే. దగ్గరికి వచ్చారా చంపేస్తాను. పట్టుకుంటా గట్టిగా కదలక మా కోసం ఎవ్వరూ నిలబడకపోయినా ఇప్పుడు నేను నిలుస్తున్నా. రేపటి నాలాంటి పిల్లల కోసం ఇది నా మొదటి అడుగు. నాకు నిజంగా న్యాయం దక్కుతుందో లేదో తెలీదు, కానీ ఇంకొకరు నా స్థితిలో ఉండకూడదనేదే నా పోరాటం. ఇది నా కథ. అక్క, అసలు నీ పేరేంటి? ఎప్పుడు చెప్పలేదు. శక్తి. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7,000కి పైగా చిన్నారులు బాల కార్మికత్వం నుండి కాపాడబడ్డారు. దేశవ్యాప్తంగా 10,000కు పైగా మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. కానీ శిక్ష పడినవి కేవలం 1,031 కేసులు మాత్రమే. కన్విక్షన్ రేట్ 4.8% మాత్రమే. సెక్స్ ట్రాఫికింగ్ బాధితుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. ఈ బాధితుల్లో సగం మందికి పైగా చిన్నపిల్లలే. వాళ్ళ కలలను ఎత్తుకెళ్ళి వాళ్ళ శరీరాన్ని మోసగాళ్ల చేతిలో పెట్టారు. కానీ అసలు ప్రశ్న తెలుసా? జరిగిపోయిన వాటిని ఆపలేకపోయినా జరుగుతున్న వాటిని అడ్డుకోవడానికి ముందడుగు వేయని మనకి అసలు నీతి కోసం మాట్లాడే హక్కు ఎక్కడిది? పిల్లల చేతుల్లో
బాధ్యతలు కాదు, పుస్తకాలు ఉండాలి. వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేది పేదరికం కాదు, అవకాశం. అందుకే we saw, we felt, we created. Now it's your turn to break the silence and be the change. Thank you.